టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు ముఖ్యమైన సమాచారం. ఇలా సబ్మిట్ చేసిన యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్లు మాత్రమే మీ ఎస్టీఓలకు చేరతాయండి. పూర్తి వివరాలను వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఏవీసీ ఏ విధంగా సబ్మిట్ చేయాలని చూద్దాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు ప్రతి ఏడాది యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఏవీసీ సబ్మిట్ చేయడం అవసరము. ఈ ప్రక్రియ పెన్షన్ అందించడం కోసం ప్రభుత్వానికి తప్పనిసరిగా సబ్మిట్ చేయాలి. ఈ సర్టిఫికేట్ ద్వారా పెన్షన్ అందుకుంటున్న వ్యక్తి జీవించి ఉన్నారు అనేది ధృవీకరించబడుతుంది. ఏవీసీ సబ్మిట్ చేయవలసిన సమయం ప్రతి సంవత్సరం జనవరి 1 నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకు ఏవీసీని సబ్మిట్ చేయవచ్చు. ఈ గడువులోపు సబ్మిట్ చేయకపోతే మీ పెన్షన్ నిలిపివేయబడుతుంది. తదనంతరం పునరుద్ధరణ కోసం ప్రత్యేక ప్రక్రియను పాటించవలసి ఉంటుంది. ఏవీసీని ఎలా సబ్మిట్ చేయాలి? జీవన్ ప్రమాణ్ పోర్టల్ లేదా సిఎఫ్ఎంఎస్ పోర్టల్ లేదా ఫేషియల్ అథెంటికేషన్ యాప్ ద్వారా కూడా ఏవీసీని సబ్మిట్ చేయవచ్చు. సో ఎలా సబ్మిట్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఆన్లైన్ సబ్మిషన్ కోసం మొదటగా జీవన్ ప్రమాణ్ పోర్టల్ ద్వారా సబ్మిట్ చేయొచ్చండి. ఆధారిత బయోమెట్రిక్ అథెంటికేషన్ లేదా ఐరిస్ స్కానింగ్ ద్వారా మనమైతే సబ్మిట్ చేయవచ్చు. ఇది నెట్ సెంటర్లో అట్లా చేస్తారు. లేదా ఓన్ డివైస్ మన దగ్గర ఉన్నట్లయితే బయోమెట్రిక్ డివైస్ మనమైనా చేసుకోవచ్చు. రెండవది ఫేషియల్ అథెంటికేషన్ యాప్ ద్వారా ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీతో సర్టిఫికేట్ అప్లోడ్ చేయవచ్చు. మూడవది సిఎఫ్ఎంఎస్ పోర్టల్ ద్వారా మీ ఆధార్, పెన్షన్ డీటెయిల్ మరియు బ్యాంక్ అకౌంట్ వివరాలను సబ్మిట్ చేయవచ్చు. ఇకపోతే ఆఫ్లైన్ ఫిజికల్ అంటే మాన్యువల్ సర్టిఫికేట్ సబ్మిషన్ అండి. ఇది పాత విధానం ప్రకారం గెజిటెడ్ ఆఫీసర్ అటెస్టేషన్తో మాన్యువల్ లైఫ్ సర్టిఫికేట్ బ్యాంకులో అందజేయడం జరుగుతుంది. కానీ ప్రస్తుతం ఈ విధానం రద్దు చేయబడింది. వైకల్యం గల వారి కోసం ప్రత్యేక వెసులుబాటు. బయోమెట్రిక్ లేదా ఐరిస్ గుర్తింపు సాధ్యం కాకపోతే వారసులు లేదా కుటుంబ సభ్యులు సంబంధిత ఎస్టీఓ కార్యాలయాన్ని సంప్రదించి వివరాలు తెలపాలి. అధికారుల ద్వారా వీడియో కాల్ వెరిఫికేషన్ లేదా వాళ్ళే పేషెంట్ దగ్గరికి వచ్చి వెరిఫికేషన్ చేస్తారు. ఏవీసీ సబ్మిట్ చేయకపోతే ఏమవుతుంది? గడువు లోపల ఏవీసీ సబ్మిట్ చేయకపోతే గ్రేస్ పీరియడ్ తర్వాత పెన్షన్ నిలిపివేయబడుతుంది. ఆపై పెన్షన్ పునరుద్ధరణ కోసం మాన్యువల్ దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది. రెండవది స్వయంగా ఎస్టీఓ కార్యాలయానికి వెళ్ళి ఫిజికల్ వెరిఫికేషన్ కూడా చేయించుకోవాల్సిన అవసరం రావచ్చు. ఏవీసీ సబ్మిట్ చేయడానికి అవసరమైన డాక్యుమెంట్లు పెన్షన్ ఐడి నెంబరు, ఆధార్ నెంబరు, బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఆధార్కు లింక్ అయినటువంటి మొబైల్ నెంబరు, ఓటీపీ కోసం అవసరం అవుతాయి. సదుపాయాల పాలన ఎందుకు ముఖ్యం? జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో సబ్మిట్ చేసిన సర్టిఫికేట్లు మాత్రమే ఎస్టీఓ గారికి చేరుతాయి. గడువు మించిన తర్వాత లేదా ముందుగా సబ్మిట్ చేసినవి చెల్లవు. మరిన్ని ముఖ్యాంశాలు నవంబర్ లేదా డిసెంబర్ నెలాఖరులో దాఖలు చేసిన వాటిని ఎస్టీఓ గారు పరిగణించరు. పెన్షన్ లైఫ్ సర్టిఫికేట్ని ఎప్పుడైనా సబ్మిట్ చేయవచ్చా అంటే అది ఐపీఎస్ 95 పెన్షన్ స్కీమ్కు చెందిన వారికి మాత్రమే వర్తిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు అవకాశం లేదు. కేవలం జనవరి, ఫిబ్రవరి నెలల్లోనే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఏవీసీ సబ్మిట్ చేయగల ప్రదేశాలు ఒకటోది నెట్ సెంటర్ ద్వారా సబ్మిట్ చేయవచ్చు. ఏదైనా ఎస్టీఓ కార్యాలయం ద్వారా కూడా సబ్మిట్ చేయొచ్చు. పోస్ట్ ఆఫీస్, ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా సబ్మిట్ చేయొచ్చు. లేదంటే మన మొబైల్ ఆండ్రాయిడ్ ఫోన్ అయితే ఫేషియల్ అథెంటికేషన్ యాప్ ద్వారా సబ్మిట్ చేయొచ్చు. మీ ఇంటి వద్ద బయోమెట్రిక్ డివైస్ ఉంటే మీరే సొంతంగా కంప్యూటర్ లేదా ఫోన్ ద్వారా కూడా సబ్మిట్ చేయవచ్చు. పెన్షనర్లకు సూచనలు గడువు లోపలే ఏవీసీని సబ్మిట్ చేయడం అత్యవసరము. ఇబ్బందులు లేకుండా సంబంధిత కార్యాలయాల్లో సమయానుసారం మీ సర్టిఫికేట్ను సబ్మిట్ చేయండి. ఏవైనా అనుమానాలు ఉంటే సంబంధిత పెన్షన్ కార్యాలయ అధికారులను సంప్రదించండి. ఈ విధంగా ఏవీసీ సబ్మిషన్పై సక్రమ సమాచారం అందుకుని సకాలంలో పెన్షన్ పొందడానికి చర్యలు అయితే తీసుకోగలరు.
మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.